యువ నాయకుడు జనార్దన్ గారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడని విన్నాము. అందరికీ నమస్కారము. నా పేరు గన్నవరం సుదర్శనం, రిటైర్డ్ హెడ్ మాస్టర్ను. యువ నాయకుడు జనార్దన్ గారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడని విన్నాము. అతని తోటి ముఖాముఖిగా కొన్ని విషయాలను పంచుకుందామని వచ్చాను. నమస్కారం జనార్దన్ గారు. నమస్కారం సార్, థ్యాంక్ యూ. ఇలాంటి పెద్దవారు మమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఈ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఎందుకు నిశ్చయించుకున్నారు? ఎందుకు అనంటే, ఒక నిరుద్యోగ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని నేను. 2008లో డిగ్రీ అయిపోయిన తర్వాత అందరికీ తెలిసిన విషయమే, 2009లో ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే మేము అప్పుడప్పుడే పట్టాలు పెట్టుకుని బయటకు వచ్చేసరికి ఫ్యూచర్ అంటే జీవితం అనేది అగమ్య గోచరంగా స్టార్ట్ అయ్యేసరికి ఉద్యమంలో కీలక పాత్ర, ఒక విద్యార్థి నాయకునిగా నేను కీలకమైన పాత్ర పోషించడం. మేము ఉధృతంగా ఇప్పుడు అరెస్టులు చేయడం కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినా కూడా భయపడకుండా మేము ముందుకెళ్ళి పోరాటం చేసిన వ్యక్తులుగా, ఇప్పుడున్న నిరుద్యోగ సమస్య గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా మేము చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసాం. కానీ ఒక్క దాంట్లో కూడా మేము రిజర్వేషన్ల పరంగా వెనుకబడి ఉండడం వల్ల బీసీలలో రిజర్వేషన్ అనేది లేక చాలా ఉద్యోగాల్లో మేము ముందుకు పోలేకపోయినాం. సరే, తెలంగాణ వస్తే మా బతుకులు అంటే నిరుద్యోగుల బతుకులు బాగుపడతాయి అనే ఆలోచనతో ఉధృతమైన పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ఈరోజు పట్టభద్రులు నిరుద్యోగ సమస్యను ఎంత అనుభవిస్తున్నారో దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నేను వాళ్ళ సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో ఇలా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలలో పోటీ చేస్తే వాళ్ళ సమస్యల్ని తీర్చడానికి ముందుకు పోవాలనే ఆలోచనతో వచ్చిన సార్. జనార్దన్ గారు, మీరు ఏం చదువుకున్నారు? నేను వాస్తవానికి నా స్టడీ వచ్చేసి పీజీలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ సార్. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది మధ్యతరగతి కుటుంబం. నేను పుట్టింది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం, మాది బోధన్ దగ్గర షుగర్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా సార్, దాని దగ్గర నేను పుట్టాను. ఇక తర్వాత 6th వరకు అక్కడ చదువుకున్న తర్వాత కొన్ని ఫ్యామిలీ ఎక్స్టెన్షన్స్ తోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ మొలంగూరు అని కేశవపట్నం దగ్గర మొలంగూరు అనే విలేజ్లో నేను 10th వరకు నాది అయింది. దాని తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ కానీ గ్రాడ్యుయేషన్ వచ్చేసి నాది మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ MSW. దానిలో కూడా పూర్తిగా మనకు అవగాహన ఉంది. ఎందుకనంటే చాలా క్యాంప్స్ వేసాం మేము. విలేజ్లలో వ్యవస్థ ఏంది, ఒక నిరుద్యోగుల సమస్య ఏంది, తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా సమస్య ఉంది చాలా. అంటే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే 317 జీవో ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, జోనల్ వైజ్గా అని చెప్పేసి గత ప్రభుత్వాలు తేవడం జరిగింది. తెస్తే ఏమైందంటే దాంతో గవర్నమెంట్ వ్యవస్థకు సంబంధించిన చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. క్వశ్చన్ చేసే నాయకులు లేకుండా పోయింది. ఎందుకంటే అవగాహన లేకనా, లేకపోతే వాళ్ళకు దాని గురించి మనకి ఎందుకులే అని చెప్పేసి. ఇంకోటి మళ్ళా మొన్న రీసెంట్గా కూడా Group 1 ఎగ్జామ్లో GO 29 అని ఒకటి, GO 29 ఎందుకు అని అంటే అంతకుముందు GO 55లో అన్నీ మనకు నోటిఫికేషన్స్ వస్తుండే. అంటే రిజర్వేషన్ విధానం ఎట్లా అంటే కొత్తగా EWS అని తీసుకొచ్చేసరికి నిరుద్యోగులు చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకనంటే వాళ్ళకు రావాల్సిన ఓపెన్ కేటగిరీలో రావాల్సిన ఉద్యోగాలు కూడా వాళ్ళకి రావట్లేదు. అంటే దీని గురించి పూర్తిగా ఎవరికి తెలియక ఎవరిని సపోర్ట్ చేయాలని అర్థం అవ్వట్లేదు పట్టభద్రులకు కూడా. ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్ అంటే ఓపెన్ కేటగిరీలో ఎప్పుడొకసారి ఒక 100 మార్కుల క్వశ్చన్ పేపర్లో ఒక BCD అభ్యర్థికి ఒక 90 మార్కులు వచ్చినాయి. ఓపెన్లో కూడా 90 కట్ ఆఫ్ పెట్టింది. కానీ ఆ 90 మార్కులకే రావాల్సిన జాబ్ కూడా ఇతను ఏం చేస్తుందంటే ఈ రిజర్వేషన్లోనే వస్తున్నాయి. వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళు ఇంత కష్టపడి చదివినా మళ్ళీ ఈ రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళకి జాబ్లు వస్తున్నాయి. ఈ పూర్తి అవగాహన ఉన్న పర్సన్స్ ఎవ్వరు కూడా సార్, మీరు ఇప్పటివరకు గమనించండి, ఎమ్మెల్సీగా నిలబడ్డ ఏ అభ్యర్థి కూడా ఈ క్వశ్చన్ మీద మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళకి అవసరం లేదు. వచ్చే వాళ్ళంతా తమ సంస్థల్ని, తమ పబ్లికేషన్స్ని కాపాడుకోవడానికే వస్తున్నారు. అందుకనే ఆ చొరవ పోవద్దనే ఆలోచనతో నేను ముందడిగేశాను ఒక యువకునిగా. ఇంకోటి, మీకు
రాజకీయాలతోటి ఏమైనా సంబంధం ఉందా, లేక ఏమైనా స్వచ్ఛంద సంస్థలతో సంబంధం ఉందా? రాజకీయ సంస్థలతో అయితే మనకి ఏం సంబంధం లేదు సార్. కాకపోతే నాకు ఇన్స్పిరేషన్ కొంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు. ఇప్పుడు మోడీ లాంటి వారు కానీ, చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక టీ స్టాల్ అట్లాంటి స్థాయి నుంచి వచ్చి ఒక పిఎం స్థాయి నుంచి వచ్చి ఈరోజు భారతదేశాన్ని ఒక అగ్రస్థానంలో నిలబెట్టినట్టు వ్యక్తి అయిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఎందుకనంటే ఆయన కష్టపడ్డాడు, ఒక 10 years కష్టపడ్డాడు. మొదట ఓడిపోవచ్చు, కానీ తర్వాత సార్ ఇప్పుడు ఎంత ఎంత పెద్ద స్థాయిలో ఉన్నారు అతను. తర్వాత సార్కి ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంటుంది. మరి అవగాహన లేకుండా మాట్లాడరు. అట్లాంటి వ్యక్తులు మన తెలంగాణ స్టేట్లో లేరు. అట్లాంటి రాజకీయ నాయకులు మన తెలంగాణ స్టేట్లో లేరు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేను ఒక యువ నాయకునిగా ముందుకు పోవాలనే ఆలోచనతో వచ్చిన సార్. మీరు చూస్తే చిన్న వయసులో కనబడుతున్నారు. మరి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు తలలు పడినటువంటి నాయకులు ఈ నిరుద్యోగ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. వాళ్ళతోటి మీరు తట్టుకోగలుగుతారా? సార్ ఖచ్చితంగా తట్టుకోగలుగుతా. ఎందుకు అనంటే మనం బేస్ వచ్చింది ఏంటంటే నిరుద్యోగుల సమస్యలు తీర్చాలనేది వచ్చిన. పెద్ద పెద్ద వాళ్ళు ఎన్ని ఖర్చులు పెట్టినా నమ్మడానికి పట్టభద్రులు కానీ విద్యావంతులు కానీ అంత ఆలోచన లేకుండా ఓటేయారు సార్. వాళ్ళు ఆలోచించే ఓటేస్తారు. ఎందుకనంటే రేపటి నాడు యువతరం ఎటు పోవాలి, యువతరం అనేది ఎటు పోవాలనే ఆలోచనతో ఒక విద్యావంతులు పట్టభద్రులు అనేటోళ్ళు వేస్తారనే ఆలోచనతో ఎమ్మెల్సీగా నిలవడం జరిగింది. ఎందుకనంటే చాలా పెద్ద స్టెప్ ఇది. ఒక 4 జిల్లాలు తిరుగుతున్నాం, కష్టపడుతున్నాం, మా గ్రౌండ్ వర్క్ మేము చేసుకుంటున్నాం, గెలుస్తామనే ధీమా కూడా ఉంది మాకు. ఎందుకనంటే ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళంతా ఒక విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళే వస్తున్నారు. ఈరోజు ఉన్న వ్యవస్థలో కార్పొరేట్ వ్యవస్థ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ. ఒక విద్య అనేది వ్యాపారంగా మారిపోయిన రోజులు ఇవి. అట్లాంటి వాటి గురించి మాట్లాడడానికి ఏ నాయకుడు ముందుకు రావట్లేదు. మళ్ళా నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నా స్టడీ వచ్చేసి చిన్నప్పటి నుంచి 10th వరకు గవర్నమెంట్ స్కూలే. అంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒక ప్రైవేట్ వ్యవస్థలో ప్రైవేటు స్కూల్స్కి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ వ్యవస్థని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? చెయ్యాలి అని అంటే దానికి సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా రావాలి. నాలాంటి వాళ్ళు పూర్తిగా అవగాహన, ఒక నిరుద్యోగుల గురించి అవగాహన ఉంది. ఒక ప్రైవేట్ టీచర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళ శ్రమ దోపిడీ జరుగుతుంది. ఈరోజు శ్రమ దోపిడీ గురించి అడిగే నాయకుడు ఎక్కడున్నాడు? ఒక లెక్చరర్కి, ఒక ప్రైవేట్ లెక్చరర్కి ఒక చిన్న ఇన్సూరెన్స్ కల్పిస్తలేదు ప్రభుత్వం. వాళ్ళకి కనీస ఉద్యోగ భద్రత లేదు. అంటే గవర్నమెంట్ నుంచి చిన్న ఫండ్ రావాలి. స్టార్టింగ్లో గత ప్రభుత్వాలు చెప్పిన KG to PG చేస్తామని చెప్పేసి, దాని అర్థం ఏంటి సార్? KG to PG అంటే ఉన్న ప్రైవేట్ సంస్థలన్నీ గవర్నమెంట్ కిందకి వస్తాయి. అంటే అందులో చేసే వ్యక్తి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్ కింద పనిచేయాలి. కానీ ఎంతవరకు ఇప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది? ఒక పరిరక్షణ చట్టం లేదు. ప్రైవేట్ విద్యా సంస్థలు 15% ఫ్రీ సీట్స్ ఇవ్వాలి. ఎంతవరకు ఇస్తారు? ఎవరు క్వశ్చన్ చేస్తారు దీన్ని? ఎవరు అడిగేటోళ్ళు లేరు వాళ్ళని. ఎందుకంటే ఎవరి స్వార్థానికి వాళ్ళు, ఎవరి ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు. నేను ఉనికిని కాపాడుకోవడానికి వచ్చిన వ్యక్తిని కాదు, ఉనికిని కాపాడడానికి వచ్చిన వ్యక్తిని సార్. ఖచ్చితంగా నన్ను పట్టభద్రులు ముందుకు తీసుకెళ్తారు. మీరు చూడండి, ప్రభంజనం జరుగుతుంది, మార్పు రాబోతుంది. అందరూ గమనించాలి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మార్పు దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు మార్పు అనేది ముందుంది. పట్టభద్రులు కొట్టే దెబ్బ, విద్యావంతులు కొట్టే దెబ్బ, ఈ రోజు ఎవరైతే డబ్బు ఉంది అని విర్రవీగుతున్నారో వాళ్ళందరికీ ముక్కు మీద వేలేసుకొని చూసే రోజు ముందుంది. అది గమనించాలి మీరందరూ. మేము ఖచ్చితంగా ముందుకు పోతాం సార్. మీలాగనే మిగతా పట్టభద్రుల ఎమ్మెల్సీ వ్యక్తులు, పోటీ చేసేటువంటి వ్యక్తులు మీలాగనే వాళ్ళు కూడా చెప్తారు. మీరు నిరుద్యోగులకు ఇచ్చేటువంటి ఖచ్చితమైనటువంటి నమ్మకమైనటువంటి హామీ ఏంటి? ఒక్కటే సార్, నేను సగటు సామాన్య వ్యక్తిని. అంటే నేను కూడా నిరుద్యోగ సమస్యని దగ్గరుండి చూసిన. నేను ప్రిపేర్ అయినా సార్, నేను ప్రిపేర్ అయినా. ఎందుకు? SIకి ప్రిపేర్ అయినా, Group 2కి ప్రిపేర్ అయినా. చాలా కష్టపడ్డాం. అంబేద్కర్ స్టేడియంలో నేను ఊరికని ప్లేస్ లేదు. అంటే రన్నింగ్ అంతా ప్రాక్టీస్ చేసినాం. అంటే నేను ఒక నిరుద్యోగినే. ఇప్పుడు నేను ఉద్యోగం చేయట్లేదు. నేను ఒక ప్రైవేట్గా చిన్న ఏదో ఇన్కమ్ ట్యాక్స్ GST ప్రాక్టీషనర్ నేను. కాబట్టి నిరుద్యోగ సమస్య
పూర్తిగా తెలిసిన వ్యక్తిగా వాళ్ళకు ఏ సమస్య ఉన్నా కూడా నా దాకా వస్తే ఖచ్చితంగా నేను వాళ్ళకి న్యాయం చేస్తా. నా దాకా రాకపోయినా వాళ్ళ దగ్గరికి పోయి నేను తెలుసుకుంటా. వాళ్ళు అదే హామీ ఇస్తూ ఉన్నారు. నేను కూడా ఖచ్చితంగా నిరుద్యోగులకు హామీ ఇస్తున్నా, అన్ని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్లు నిరుద్యోగులకు కానివ్వండి, ఉద్యోగులకు కానీ, జీవోపరంగా కానీ వాళ్ళు కూడా అదే హామీ ఇస్తున్నారు. మీరిచ్చేటువంటి ఖచ్చితమైన హామీ చెప్పండి మాకు. మేమిచ్చేటటువంటి ఖచ్చిత హామీ ఏంటంటే సార్, మనం ఒక ఉద్యమం నుంచి, ఉద్యమ స్థాయి నుంచి వచ్చిన ఒక ఉద్యమ స్టూడెంట్ నాయకుని. ఇప్పుడు ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్తారు సార్, ఎక్కడికి పోయినా ఇప్పుడు సింగరేణి పోతున్నాం, సింగరేణిలా మేము సింగరేణి వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తాం అంటే శాసన మండలిలో ఒక ఎమ్మెల్సీ చేయాల్సిన కనీసమైన వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఏమున్నట్టు కూడా తెలుస్తలేదు సార్. ఒక శాసన మండలిలో ఒక ఎమ్మెల్సీ చేయాల్సిన ఏంటి అని అంటే, ఒక శాసనసభలో వచ్చిన దాన్ని జీవోకి సంబంధించిన దాన్ని డిస్కషన్స్కి వస్తాయి. ఆ డిస్కషన్కి వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించడం లేదా దానికోసం పోరాటం చేయడం చేయాలి, అంతేనా కదా సార్? ఇప్పుడు వీళ్ళందరూ మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం సార్. ఒక ఎమ్మెల్సీ అనేటోళ్ళు చేయాల్సింది ఏంటి తెలుసా సార్? ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత, ఇప్పుడున్న వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా నేను, ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ప్రతి విద్యా సంస్థకి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకునేంత వాళ్ళకు ఉందా సార్? నేను తిరుగుతున్నా ప్రతి విద్యా సంస్థని, ఈ రోజు నేను ప్రతి విద్యా సంస్థను తిరుగుతున్నా. కామారెడ్డిలో తిరిగాను, నిజామాబాద్లో తిరిగాను, నేను నిర్మల్లో తిరిగాను, ఆర్మూర్లో తిరిగాను, మెట్పల్లి, తర్వాత జగిత్యాల, కొరుట్ల, ఇవన్నీ నేను ఇన్స్టిట్యూషన్స్కు ప్రతి ఇన్స్టిట్యూషన్ పోయి వాళ్ళ బాధలు తెచ్చుకుంటున్నాం, వాళ్ళకి దగ్గర నుండి చెప్తున్నాం. ఈ రోజు నన్ను గెలిచిన తర్వాత కూడా నేను ఖచ్చితంగా ప్రతి ఇన్స్టిట్యూషన్కి వెళ్తా. ఈ రోజు ఉన్న వాళ్ళు వెళ్తారా సార్? కనీసం అపాయింట్మెంట్ వాళ్ళకి ఇప్పుడే దొరకదు సార్. ఒక ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఎట్లా దొరుకుతుంది వాళ్ళకి? అదే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా నేను గెలవాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందడుగేసిన. నాకు ప్రతి దగ్గర నీరాజనం పడుతురు. ఈరోజు సార్ ఒక చిన్నది నేను చెప్తా, మీరు అన్నారు కదా, ఈరోజు ఒక సర్వశిక్ష అభినయం వాళ్ళకి సంబంధించిన ఒకటి నిరవధిక సమ్మె నడుస్తుంది. అవును, నిరవధిక సమ్మె నడుస్తుంది. దాని గురించి ఏ ఒక్క నాయకులు కూడా ఊసెత్తి మాట్లాడలేదు. ఎంత తెలుసా సార్? 19,600 మంది ఉద్యోగులు ఉన్నారు సార్. నేను కామారెడ్డి వెళ్తే మహిళలు సార్, కొన్ని వందల మంది మహిళలు కూర్చొని రోడ్ల మీద ధర్నాలు చేస్తారు. అసలు దీని గురించి ఎవరు క్వశ్చన్ చేయాలి తెలుసా సార్? ఒక ఎమ్మెల్సీ క్వశ్చన్ చేయాలి సార్. ఒక ఎమ్మెల్సీ దీనికి రెస్పాండ్ కావాలి. ఎందుకంటే ఒక పట్టభద్రులు ఎన్నుకున్న అతని వ్యక్తి, అతను పోయి అక్కడ రెస్పాండ్ కావాలి. అమ్మా మీకు ఏమైంది, మీ ప్రాబ్లం ఏంటి, నేను మాట్లాడతా. ఈయన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి, ఒక నిరుద్యోగ సమస్యను తీసుకెళ్ళాలి, ఒక గవర్నమెంట్ ఉద్యోగి సమస్యను తీసుకెళ్ళాలి. ఇంతవరకు అలా తీసుకెళ్ళిన నాయకుడు ఎవరున్నారు? మీరు ఒకసారి మీ అనుభవం, మీకు చాలా అనుభవజ్ఞులు, హెడ్ మాస్టర్గా చేశారు. మీరు మీ అనుభవంలో ఇంతవరకు ఒక ఎమ్మెల్సీ అనే అతను ఎక్కడైనా పనిచేసిన దాఖలాలు కనబడ్డాయి మీకు? ఏ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ అయినా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా, వాళ్ళు చేసిన పనులేంటి? వాళ్ళు చేసిన పనులు ఒకసారి ముందు పెట్టమని చెప్పండి సార్. ఈరోజు ఎవరైతే సత్తా ఉన్న యువకులు ముందుకు వస్తారో రాజకీయాలలోకి, అప్పుడే సమాజం అనేది బాగుపడుతుంది. మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, యువతను ఎంకరేజ్ చేయండి. మీరు పబ్లికేషన్స్ మానుకొని, విద్యా సంస్థల్ని మానుకొని, విద్యా సంస్థలలో ఫీజులు తగ్గియండి. ఫస్ట్ మీరు లక్షలలో ఫీజులు ఏంటి సార్? నర్సరీకి ₹1,00,000 ఫీజు ఏంటి సార్? ఈ రోజుల్లో మీరు ఫీజులు తగ్గియండి. మీ ఇన్స్టిట్యూషన్స్లలో మీరు ఫస్ట్ మీ స్టూడెంట్స్కి మీరు కనీస వసతులు కల్పియండి. లేని వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వండి, తర్వాత వాళ్ళు ఫీజులు కడతారు. హాల్ టికెట్లు ఇవ్వండి సార్. ఒక స్టూడెంట్ నాయకుడిగా నేను చాలా మందిని చూసిన, ఫీజు కట్టకపోతే 1,500, 2,000, 20,000 పెండింగ్ ఉంటే మీరు హాల్ టికెట్స్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు సార్? విద్యను వ్యాపారం చేస్తుందా? అలాంటి వాటిని క్వశ్చన్ చేయడానికే ఖచ్చితంగా నేను ముందుకు వస్తున్నా సార్. ఖచ్చితంగా నెక్స్ట్ యువతరం ముందుకు పోతుంది, దాన్ని అడ్డుకునేది ఎవరు లేరు. మీరు ఇంతకు ముందే చెప్పారు, విద్య వ్యాపార సంబంధం, అంతా వ్యాపారం అయిపోయింది, అధిక ఫీజులు అని మీరే అన్నారు మీ మాటల్లో. ఆ డబ్బున్నటువంటి రాజకీయ నాయకులతోటి మీరు తట్టుకోగలుగుతారా సార్? నేను అదే చెప్తున్నా కదా సార్. ఇప్పుడు తట్టుకోవడం అనేది వేరు. తట్టుకోవడం ఎందుకు తట్టుకుంటామనంటే, నాకు కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంది అని అంటే, నాకు మా పట్టభద్రుల మీద నమ్మకం ఉంది. ఎందుకనంటే వాళ్ళు చూస్తారు సార్, వాళ్ళు జరిగేది ఈ సమ్మేళనాలు, ఈ ర్యాలీలు, ఇంత పెద్ద ఖర్చు. నేను అలా ఎప్పుడు ఖర్చు చేయను. నేను జస్ట్ క్యాజువల్గా వెళ్తున్నాను, స్కూళ్ళల్లో కలుస్తున్నాం, వస్తున్నాం. తట్టుకుంటాం సార్. అది వాళ్ళకు నాకు నమ్మకం ఎవరి మీద ఉన్నది? పట్టభద్రుల మీద ఉన్నది నమ్మకం, ఒక విద్యావేత్తల మీద ఉన్నది నమ్మకం, లెక్చరర్స్, టీచర్స్. ఈరోజు నెక్స్ట్ జనరేషన్ ఎటు పోతుంది అనే అవగాహన వాళ్ళకు ఉంటుంది సార్. నార్మల్ ప్రజానికం కాదు వాళ్ళు ఎడ్యుకేటెడ్స్. ఒక పట్టభద్రుడు అంటే ఎంత వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది సార్.
కాబట్టే నాకు ఏ భయం లేదు సార్, ఎవరికి భయపడాల్సిన అవసరం మాకు లేదు. మేము ముందుకెళ్తాం అంతే. మేము ఎవరిని చూసుకొని ముందుకెళ్తున్నాం అంటారు కదా, మా పట్టభద్రుల్ని మా విద్యావేత్తల్ని చూసుకొని మేము ముందుకెళ్తున్నాం. సరే, ఈ ఎన్నికలు గెలుపొందడానికి మీరు వేసుకున్నటువంటి ప్లాన్ ఏమిటి, ప్రణాళిక ఏమిటి? ప్రణాళిక ఏముంటుంది సార్, ప్రతి స్కూల్కి వెళ్తున్నాం సార్, ప్రతి పట్టభద్రుల్ని వెళ్తున్నాం, గ్రంథాలయాలకు వెళ్తున్నాం, వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తున్నాం. అసలు ఎమ్మెల్సీ ఏంటి, ఎమ్మెల్సీ చేసే విధులు ఏంటి, మీకు చేయవలసినవి మాత్రమే నమ్మండి, అనవసరమైన విషయాలు నమ్మకండి అని చెప్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, ఒక యువకుడిని అంటే వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళు ఇప్పుడు అందరు పట్టభద్రులు మ్యాక్సిమం అంటే విద్యావేత్తలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలుసు నెక్స్ట్ జనరేషన్ రావాలి అని అంటే నాలాంటి ఒక యువకుడు రావాలి అని ఆలోచన అందరికి వస్తుంది. నేను పోయిన ప్రతి దగ్గర ఒకటే అంటున్నాను, అరే ఎంగు ఉన్నావు నువ్వేంది, అసలు ఇంత ఎంగు నీకు ఎట్లా ఆలోచన వచ్చింది అని అన్నప్పుడు, సార్ ఇట్లా ఇది పరిస్థితి అని చెప్తే వాళ్ళు తొందరగా అర్థం చేసేసుకుంటున్నారు. అప్పుడు మనకు సపోర్ట్ వచ్చేస్తుంది. అట్లా గెలిచిన తర్వాత మీరు అందరి లెక్క మారడానికి నమ్మకం ఏంటి? 100% మారా సార్. ఎందుకు అని అంటే నేను కింది స్థాయి నుంచి వచ్చిన. కింది స్థాయి అంటే ఒక పేద కుటుంబం, మధ్యతరగతి కూడా కాదు సార్, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన. ఈరోజు నేను ఉన్న స్థాయి కూడా నేను చాలా కష్టపడ్డా, అంటే చాలా రకాలుగా చాలా చేశాను సార్. నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేశాను, ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేస్తాను, ఒక కన్స్ట్రక్షన్కి సంబంధించిన హౌసింగ్ లోన్స్ కానీ, తర్వాత కన్స్ట్రక్షన్కి సంబంధించిన వర్క్స్ కానీ, ఇలా కష్టపడి తత్వం ఉన్న నాకు మారడానికి అవసరం లేదు సార్. మధ్యతరగతి వారిగానే ఒక సగటు వ్యక్తిగా నేను మంచి చేయడానికే ముందుకు పోతున్నా. ఈ రోజైతే ఎట్లయితే తిరుగుతున్నానో ప్రతి స్కూల్కి, గెలిచిన తర్వాత కూడా ప్రతి స్కూల్కి తిరిగి ప్రతి ప్రైవేట్ టీచర్ని కానీ, ఒక పట్టభద్రులను కానీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఉన్న సమస్యల్ని ఖచ్చితంగా నేను పరిష్కరించడానికి ముందుంటా సార్. మీరు అన్ని వర్గాలతోటి సంబంధాలు ఉన్నాయంటారు. అన్ని వర్గాలంటే సార్, దాని వర్గాలంటే తేడా వస్తుంది. ప్రజలు సార్, ప్రజలందరితోటి సంబంధాలు ఉన్నాయి సార్, ప్రజలందరితో సంబంధాలు ఉన్నాయి సార్. ఇప్పుడు పట్టభద్రులే గెలిపిస్తున్నారు, పట్టభద్రులనే వాళ్ళ సమస్యలు తీస్తాను కాదు సార్, ప్రజల సమస్యలు కూడా ఉన్నాయి. దానికోసం ఒక యువకునిగా, ఒక యువ నాయకునిగా నేను ప్రతి దగ్గర క్వశ్చన్ చేస్తా, శాసన మండలిలో ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా సార్. ఆ సత్తా నా దగ్గర ఉంది. ఒక స్టూడెంట్ లీడర్గా, ఒక ఉద్యమ నేతగా నేను పనిచేసిన కాబట్టి ఖచ్చితంగా ముందుకు పోతాం సార్. మీరు ఏదో చిన్న మేనిఫెస్టో విడుదల చేసిందని విన్నాము, ఒకసారి దాని గురించి మాకు చెప్పగలుగుతారా? ఖచ్చితంగా చెప్తా సార్. సార్, మన మేనిఫెస్టోలో ఇది మన మేనిఫెస్టో సార్. ఇందులో ఇప్పటివరకు మనం డిస్కషన్ చేసిన మ్యాటర్సే ఉంటాయి. సరే, ఇందులో మెయిన్గా ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు మెయిన్గా ఇబ్బంది పడే 3% జీవో సార్. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య సార్ కానిస్టేబుల్. ఈ జోనల్ వ్యవస్థ విధానం చేయబట్టి అండ్ సిరిసిల్ల టు కరీంనగర్ అప్ అండ్ డౌన్ చేస్తారు పాపం. వాస్తవానికి వితిన్ 10-20 డిస్టెన్స్లోనే వేయాలి. గత ప్రభుత్వాలు జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే షఫ్లింగ్ చేస్తున్నారు, లోకల్లో దగ్గర నియర్ బై కాకుండా. సో ఇంకోటి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు సార్. నేను కామారెడ్డి వెళ్ళిన, గురుకుల స్కూల్కి వెళ్ళిన సార్, గురుకుల డిగ్రీ కాలేజ్కి వెళ్ళిన. ఓకే, అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు నేను నిజామాబాద్, నాకు ఇక్కడ కరీంనగర్ పట్టుంది. నేను వెళ్ళి ఇట్లా పలానా జనార్దన్, నా పేరు నాంతాబాద్ జనార్దన్ సార్, ఇట్లా మేడం వచ్చి నాకు ఇట్లా పట్టభద్రుల ఎన్నికలు ఉంటాయి, కరెక్టే సార్, మీరు ఎక్కడ అని అడిగిన. అడిగితే కరీంనగర్ కామారెడ్డి ఎందుకు వచ్చారు మేడం అని. మీ సార్ ఎక్కడ? మా సార్ నిర్మల్. సార్ ఏంది సార్, వైఫ్ కామారెడ్డిలో, హస్బెండ్ నిర్మల్లో, పిల్లలు ఎక్కడ సార్, వాళ్ళ భవిష్యత్ ఏంటిది అసలు? దీని గురించి ఎవరు అడుగుతలేరు, పోరాటం చేస్తలేరు. ఎందుకు అంటే చిన్నగా మీరు ఆలోచించండి సార్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత దూరం ఉండి పిల్లల భవిష్యత్ ఏంటి సార్? షఫ్లింగ్ అయితే ఉంటారు వీళ్ళు. పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది దెబ్బతింటది పాపం. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఉద్యోగుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘాలు చేయలేని పని మీరు చేస్తారా? ఖచ్చితంగా చేయగలుగుతాం సార్. ఒక ఎమ్మెల్సీ చేయగలుగుతారు. దీనికి అనంటే గవర్నమెంట్ తీసుకెళ్ళాలి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలంటే సార్ వాస్తవానికి శ్రమిస్తున్నాయి, ప్రతి ఉద్యోగ సంఘాలు శ్రమిస్తున్నాయి. కానీ వాళ్ళ ముందుండి పోరాటానికి ఒక నాయకుడు కావాలి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ ముందు ఒక నాయకుడు ఉండాలి సార్. ఇప్పుడు ఒట్టిగానే ఆషామాషిగా యూనియన్ వాళ్ళు స్ట్రాంగ్గానే ఉంటుంది సార్, కాకపోతే వాళ్ళకు కొన్ని రాజకీయ ఒత్తిళ్లు కానీ ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటప్పుడు ఒక ముందు స్థాయికి పోవాలంటే, ఒక క్వశ్చన్ రేజ్ చేయాలంటే ఎవరు ఉండాలి? వాళ్ళ ముంగట ఒక యువ నాయకుడు ఉండాలి సార్. ఎవరైనా వాళ్ళు క్వశ్చన్ చేసేటట్టు ఉండాలి నాయకుడు కూడా. ఇప్పుడు నేనున్నా సార్, ఒక యువకుడిని నా దగ్గరికి రాగలుగుతారు. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు మీకు తెలుసు, ఉద్యోగ సంఘాలలో అంత పెద్దలే ఉంటారు. నాకు ఫోన్ చేయవచ్చు వాళ్ళు డైరెక్ట్. పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పోగలుగుతారా? ఒక
ఒక ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి, ఇన్స్టిట్యూషన్ సంబంధించిన వాళ్ళకి, పబ్లికేషన్ సంబంధించిన వాళ్ళ దగ్గరికి మా గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పగలుగుతారు? లేదు. లేదు. అందుకనే సార్ ఖచ్చితంగా పోరాడడానికి నేను ముందుంటా సార్. ఇంకా నెక్స్ట్ G/29 రద్దు మొన్న ఆల్రెడీ జరిగింది. ఎస్సీ ఎస్టీలు బీసీలు, దీనిలో నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ వ్యక్తిని. ఈరోజు 29 జీవో రద్దుకు ఇంతవరకు కూడా మీరు చూడండి, నాకు తెలిసి ఎవరో ఒకరిద్దరు నేతలు వాళ్ళు కృషి చేశారు అంతే. కానీ మిగతా వాళ్ళు ఎవరు G/29 గురించి రాలే. రేపు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, అది కూడా G/29 తోటే వచ్చింది సార్. G/29 అంటే ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు ఏమని, రిజర్వేషన్లలో ఓపెన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళకు కూడా రిజర్వేషన్లలో వచ్చేస్తారు. ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరు ఈడబ్ల్యూఎస్ కింద ఉంటారు కదా సార్, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ సార్. అందులో కూడా సార్ పాపం అందులో చాలా ఉన్నారు సార్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అంటే ఓసీలలో చాలా మంది పేదవాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి దక్కట్లేదు అసలు, దాని గురించి పోరాటం లేదు సార్. ఈరోజు దక్కేటి మొత్తం అగ్రవర్ణాల వారికి. మొన్న డిఎస్సిలో సార్ బీసీడీకి 329 ర్యాంక్ వచ్చిన అతనికి ఇంటర్వ్యూకి పిలవలేదు. ఈడబ్ల్యూఎస్ లో 1720 ర్యాంక్ వచ్చిన అతన్ని ఇంటర్వ్యూకి పిలిచింది సార్, ఆయనకు జాబ్ వచ్చింది, ఇలా జాబ్ రాలే. ఇందులో బీసీలు చేసిన పాపం ఏంటి సార్? అసలు బీసీలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఇక్కడ చెప్పండి? ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు తీసేయాలంటారా మీ అభిప్రాయం? రిజర్వేషన్లు తీసేయండి సార్, మొత్తానికే తీసేయండి. రిజర్వేషన్స్ ఉండదు, కొట్టని ఓపెన్ కేటగిరీలో కొట్టుకోరు అందరు. కానీ అది కూడా కాదు, ఒక మనకు చెప్తున్నారు సార్, మనకు ఒకళ్ళు మార్గదర్శకం ఇచ్చారు అంబేద్కర్ గారు, ఆయనను గౌరవించి మనం రిజర్వేషన్లను గౌరవిస్తున్నాం. కాబట్టి ఏంటంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళకు న్యాయం జరగాలి సార్. నా పోరాటం అదే, బడుగు బలహీన వర్గాల వాళ్ళకు న్యాయం జరగాలి. బలహీన వర్గాలు అంటే సార్ ఈడబ్ల్యూఎస్ లో ఓసీలలో కూడా బలహీన వర్గాలు ఉన్నాయి. బలహీన వర్గాలకు అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలని ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ మనకి ఇచ్చిండు. అవును. మరి ఆ రిజర్వేషన్స్ వల్ల ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది అని మీరు అంటున్నారు. రిజర్వేషన్ల వల్ల వర్గాలకు అన్యాయం జరగట్లేదు సార్. ఈ ఈడబ్ల్యూఎస్ అనే ఒక తీసుకొచ్చింది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీని తీసుకొచ్చిన తర్వాత ఈ బడుగు బలహీన వర్గాల వాళ్లకు అన్యాయం జరుగుతుంది. ఈ రోజు అగ్రవర్ణాల వాళ్ళు ప్రతి దగ్గర వాళ్ళే ఉంటారు. మీరు ప్రతి ఎక్కడికి ఆఫీస్లోకి వెళ్ళండి, ఏ ఆఫీస్ అయినా కూడా వాళ్ళే ఉంటారు మొత్తం. అట్లాంటి జరగకూడదు అంటే ఈడబ్ల్యూఎస్ అనే దాన్ని రద్దు చేయాలి ఫస్ట్. ఈడబ్ల్యూఎస్ పాత దగ్గర 55 జీవోలు ఉన్నాయి, ఇవ్వమని చెప్పండి అన్ని రిక్రూట్మెంట్స్ అన్ని. కానీ ఈ G/29 తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి ఇలా ఎంతమందికి న్యాయం జరుగుతుంది సార్? కొన్ని సంవత్సరాలుగా లైబ్రరీలలో గంటలు కూర్చొని విద్యార్థులు యువకులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మేము చూసినాం సార్. సెంట్రల్ లైబ్రరీలో నేను కూడా ప్రిపేర్ అయినా, కానీ వాళ్ళకు న్యాయం జరగట్లేదు అసలు. అందుకనే ఖచ్చితంగా ఈ G/29 రద్దుకు నేను ఖచ్చితంగా ఫస్ట్ కృషి చేయాల్సిన దాని గురించే ఒక నిరుద్యోగ సమస్యను అనేది తీర్చాలి. ఇంకోటి నెక్స్ట్ ప్రైవేట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత సార్. ఇంతకుముందు చెప్పినట్టు కనీస ఉద్యోగ భద్రత లేదు. KG to PG అన్నారు. ఇప్పుడు సార్ పక్క స్టేట్లలో KG to PG ఉంది, మీరు చూడండి ఒకసారి. మహారాష్ట్రలో కానీ KG to PG ఉంది, మీరు అనుభవం మీకు తెలిసి ఉంటుంది. KG to PG ఉంది. మన తెలంగాణలో ఎందుకు తీసుకురాలేకపోతారు సార్ ఆ వ్యవస్థని? అంటే దీన్ని ఆపేది ఎవరు? రాజకీయ నాయకులేదా? రాజకీయ నాయకులు. ప్రభుత్వం ఆపుతుందా? ప్రభుత్వం కూడా ఆపదు సార్, కార్పొరేట్ వ్యవస్థ ఆపుతుంది. మరి కార్పొరేట్ వ్యవస్థ ప్రభుత్వాన్ని శాసించే స్థితికి వెళ్ళిందా సార్? ఇప్పుడు ఖచ్చితంగా సార్, ఇప్పుడు జరిగేది అదే, మీకు జరుగుతున్నది కూడా అదే. మీరు ఒకసారి చూడండి గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఏంటి సార్? స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు నా స్ట్రెంత్ ఎంత తెలుసా సార్? 10th క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ మేము, 60 మంది గర్ల్స్, 40 మంది మేము అబ్బాయిలు. ఈ రోజు చూడండి సార్ స్కూళ్ళ వ్యవస్థ చూడండి. సరే, గవర్నమెంట్ పాఠశాల లోపల విద్యార్థులు తక్కువ అవుతున్నారు, అంతే కదా సార్? దానికి కారణం ఏంటి? మెయిన్గా తల్లిదండ్రులు సార్. ఎందుకు అని అంటే వాళ్ళు పక్క వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, మేము అటు వెళ్ళాలి సార్. ఇప్పుడు ఉన్న వ్యవస్థలో ప్రతి ఒక్కళ్ళు అటే చూస్తున్నారు. ఎందుకు అని అంటే అట్లా అలవాటు చేసి జనాలకి. స్టార్టింగ్లో కొద్దిగా ఫీజులు తక్కువ పెట్టి మేము మంచిగా చెప్తాం, టైం ఎక్కువ తీసుకుంటాం, మేము ట్యూషన్లు చెప్తాం స్పెషల్గా అని, ఇట్లాంటి వ్యవస్థని వీళ్ళు ఏం చేశారంటే అలవాటుగా మార్చారు. ఈ అలవాటుగా మార్చిన దానికి జనాలు ఏంటంటే అలవాటు పడిపోయారు. ఆ వ్యవస్థ అనేది తగ్గుకుంటూ రావాలి సార్. ఇటు గవర్నమెంట్ స్కూల్స్ అనేవి పెరుగుకుంటూ రావాలి, అప్పుడే వ్యవస్థ అనేది బాగుపడుతుంది.
గవర్నమెంట్ స్కూలు వ్యవస్థ పెరగాలి అంటే గవర్నమెంట్ తీసుకునేటువంటి చర్యలేంటి, తల్లిదండ్రులు తీసుకునేటువంటి చర్యలేంటి, వాళ్ళు ఏ విధంగా మెయిన్గా మీరు ఇచ్చే సలహా ఏంటి? మెయిన్గా ఫస్ట్ గవర్నమెంట్ తీసుకోవాలి సార్. ఈ పెద్ద పెద్ద విద్యా సంస్థలలో ఉన్న ఫీజులు అనేటివి తగ్గియాలి. ఫస్ట్ వాళ్ళకు ఒక లిమిట్ పెట్టాలి. ఇంకోటి ఏంది, పేద విద్యార్థులు కూడా చదువుకోవాలని ఉంటుంది సార్. కార్పొరేట్లో 15% ఖచ్చితంగా వాళ్ళకు ఫ్రీ సీట్స్ ఇవ్వాలి. దాని గురించి ఎవరు మాట్లాడతారు సార్? ఏ గవర్నమెంట్? మీరు ఇంతవరకు చూడండి, ఈ 15% అనేది ఎక్కడ కూడా బయట కూడా వినవాడదు. ఎంతవరకు ఫ్రీ సీట్స్ ఇస్తారు సార్? లేదు, ఫ్రీ సీట్స్ ఇయ్యరు. అది గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు సార్. ఎంతవరకు మీరు స్టాండర్డ్గా నడిపిస్తున్నారు? ఎంతవరకు మీ కాలేజీలో పనిచేస్తున్న మీ ఎంప్లాయీస్కి డ్యూటీ ఎన్ని గంటలు చేయించుకుంటున్నారు? శ్రమ దోపిడీ చేయించుకుంటున్నారు సార్. ఈరోజు వాళ్ళు ఎండాకాలంలో సార్ ఒక టీచర్ చనిపోయింది పాపం. ఏదా మన ఇక్కడనే భరత్ థియేటర్ దగ్గర ఒక ప్రైవేట్ ఎంప్లాయీ చనిపోయింది పాపం. ఎట్లా చనిపోయింది చెప్పండి సార్? క్యాన్వాసింగ్. ఎండాకాలంలో స్టూడెంట్స్ కోసం టార్గెట్లు, వాళ్ళ టార్గెట్లు ఉంటేనే వాళ్ళకి జాబ్. వాళ్ళ టార్గెట్లు మేము ఇంతమంది స్టూడెంట్స్ని తీసుకొస్తే ఎందుకు సార్ ఇంత ఇబ్బంది పెట్టుకుంటారు జనాలని? వాళ్ళ శ్రమని దోపిడీ చేసుకుంటుంది సార్. ఒక ప్రైవేట్ ఉద్యోగుల శ్రమని దోపిడీ చేసుకుంటారు. ఈరోజు అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు సార్? వాళ్ళ తరఫున పోరాడే వ్యక్తులు ఎవరు ఉన్నారు సార్? యూనియన్లు ఉన్నాయి సార్. యూనియన్లు కూడా ఎవరు ఉంటారు సార్? యూనియన్లలో ప్రైవేట్ టీచర్స్ యూనియన్లు అవి ఉన్నాయి. వాళ్ళు కూడా కొట్లాడతారు. ఎంతవరకు కొట్లాడతారు సార్? వాళ్ళ సంస్థలు ఉంటాయి. వాళ్ళ చిన్న చిన్న సంస్థల్ని వాళ్ళు కాపాడుకోవాలి. పెద్దవాళ్ళతో ఢీ కొట్టలేరు కదా సార్. అట్లాంటప్పుడు మాలాంటి వాళ్ళు వస్తేనే సంస్థలు అనేటివి బాగుపడతాయి. ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్స్ అనేటివి కూడా అప్పుడు ఏమవుతుంది అంటే చదువుకున్న వాళ్ళు అటు వెళ్తారు, చదువుకోలేని వాళ్ళు ఫీజులు తక్కువనే అనుకోండి. అదే అలాగంతే ఇలాగంతే. టీచర్స్ పాపం శ్రమిస్తారు సార్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ పాపం మీరు చూసే ఉంటారు. వాళ్ళు కూడా పాపం తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా అడ్మిషన్స్ కోసం పిల్లలను తీసుకురావడం కోసం చాలా కష్టపడుతున్నారు. దీన్ని గుర్తించింది వాళ్ళు సార్. పాపం ఒక స్కూల్లో స్టూడెంట్స్ తీసుకురావడం, వాళ్ళు పాపం వాళ్ళు రాకపోతే ఫాలోఅప్ చేయడం, వాళ్ళు కూడా ఒక ప్రైవేట్ వ్యవస్థగా మారుతుంది సార్. అట్లా మార్చాలి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ సంస్థలకు ధీటుగా విద్యను అందించగలిగితే ఈరోజు మన తెలంగాణ ఎక్కడ ఉంటుంది చెప్పండి? విద్యా వ్యవస్థ సార్. మీరున్నారు, నేనున్నా, నాలాంటి వ్యక్తులు చాలా మంది పెద్ద వాళ్ళు సార్. పెద్ద వాళ్ళు ఎక్కడ చదివారు? అందరూ గవర్నమెంట్ స్కూల్లో లేని వాళ్ళు. కార్పొరేట్ వ్యవస్థలు చదివితేనే ఒకసారి వీళ్ళు ఎవరు మనం పేరెంట్స్ ఆలోచించాలి. మనం ఎక్కడ చదువుకున్నాం? ఫస్ట్ మనం అక్కడే చదువుకున్నాం. మనం అక్కడి నుంచి అక్కడికే వస్తుంది సార్. వాస్తవానికి కొన్ని దగ్గరలో గవర్నమెంట్ స్కూల్స్ ఫెసిలిటీ లేని దగ్గర పంపించండి, ఓకే. కానీ ఉన్న దగ్గర కూడా మంచిగా ఉన్నప్పుడు మనం అక్కడికి పంపడం అనేది ఉత్తమం. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ని ఎవరైతే బలోపేతం చేస్తారో వాళ్ళు ప్రైవేట్ సంస్థ వాళ్ళు అయితే కాదు. ఖచ్చితంగా నాలాంటి యువ నాయకులు వస్తేనే గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడతాయి, గవర్నమెంట్ కాలేజీలు బాగుపడతాయి. ఈరోజు సార్ నేను కామారెడ్డిలో ఒక కాలేజ్కి వెళ్ళిన, గౌట్ కాలేజ్ సార్. అక్కడ ప్రిన్సిపల్ సార్ పేరు శ్రీనివాస్ సార్ ఏదో ఉంది సార్. అక్కడ సార్ వెళ్ళిన తర్వాత సార్ 200-300 ఉన్న స్ట్రెంత్ని ఈరోజు సార్ ఒక 5 సంవత్సరాలు కష్టపడి 2000కి తీసుకొచ్చింది. అట్లా ఏంటి సార్? ప్రతి ఒక్క కాలేజ్ మన దగ్గర దిగ్గజాలు చదివి సార్. SRR కాలేజీలో పెద్ద వాళ్ళు చదివారు. అట్లాంటి కాలేజీలో పోతుడు పిల్లలు పోవాలి. ప్రైవేట్ సంస్థలకు పోకండి. పేరెంట్సే ఫస్ట్ ఆలోచించాలి. పేరెంట్స్ ఫస్ట్ ఆలోచించండి. ఆలోచించిన తర్వాతనే ఆటోమేటిక్గా వాళ్ళలో చేంజ్ వస్తే ఇటు చేంజ్ వస్తుంది. ఇంకోటి ఏంటి, గవర్నమెంట్ ఒకసారి చర్యలు తీసుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కే పంపించండి అని ఒక జీవో తీసుకురమ్మని చెప్పండి. అవుతుందా? సాధ్యమవుతుందా సార్? సాధ్యం కాదు. ఎందుకనంటే శాసిస్తున్నాయి సార్. కార్పొరేట్ వ్యవస్థ అనేది శాసిస్తుంది. అట్లాంటి దాన్ని ఎప్పుడైతే అరికడతామో మనం అప్పుడే ముందుకు పోగలుగుతాం. ఇది చేయాల్సింది ఎవరు సార్? రాజకీయ నాయకులే. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేకున్న పవర్స్ ఎవరికి తెలియదు సార్. జస్ట్ అక్కడ కూర్చుని బిల్లులు వ్యతిరేకించడు కాదు సార్. బయట జనాలలో తిరగమని చెప్పండి. తిరగాలి సార్. తిరుగుతూనే కదా జనాల సమస్యలు వెళ్తాయి. బయట తిరగాలి మనం. ఇప్పుడు నేను ఇన్ని స్కూల్స్ తిరుగుతున్నా, మళ్ళీ తిరుగుతాం సార్. గెలుపు ఖచ్చితంగా గెలుస్తాం. గెలిచినా ఓడినా ఖచ్చితంగా మళ్ళీ స్కూల్స్ అని తిరుగుతాను నేను. ఎందుకంటే మనం ఒకసారి ఆ వ్యవస్థలకు దిగినాం కాబట్టి వెనుకడ చేసే ముచ్చటం లేదు సార్. ఖచ్చితంగా జనాలు పట్టభద్రులు విద్యావంతులు ఆలోచిస్తారు. ఒక యువ నాయకుడు ముందుకు పోతేనే సమాజం అనేది బాగుపడుతుంది. చదువుకున్న ప్రతి వ్యక్తికి కూడా ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు కదా? ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు సార్. ఎంతవరకు ఉపాధి కల్పిస్తుంది సార్? సార్ చాలా స్కీమ్స్ ఉన్నాయి. మీరు సెంట్రల్లో కూడా నాకు తెలుసు. ఎందుకంటే PABGP అనే స్కీమ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్. దాని గురించి అవగాహన పెట్టండి సార్. క్యాంప్స్ పెట్టమని చెప్పండి. ఎందుకు ఇప్పుడు యువతకు లోన్స్ ఇస్తుంది సార్. ప్రతి బ్యాంక్ లోన్స్ ఇస్తుంది. నిరుద్యోగులకు చెప్పండి. మీరు బాబు మీరు ఇట్లా కాదు, మీరు వ్యాపారం, నేను కూడా ఒక వ్యాపారం చేసుకుంటాను సార్. ఇప్పుడు
చివరగా పట్టభద్రులకు, విద్యావంతులకు మీరు చెప్పదలుచుకుంది ఏంటి? చివరిగా ఒకటే చెప్పదలుచుకుంటున్న పట్టభద్రులకి, విద్యావంతులకి నా విన్నపం ఏంటి అని అంటే, ఒక యువతరాన్ని ముందుకు తీసుకెళ్ళండి. యువ నాయకుల్ని మన సమస్యలు తీర్చడానికి, మనలో సగటు వ్యక్తిగా 24 గంటలు మీతో పాటు పనిచేయడానికి ముందున్న యువకుని నాలాంటి ముందుకు తీసుకుపోయి గెలిపించాలి. ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఓటు అనేది వేయండి. మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేస్తే మన భావితరాల భవిష్యత్ బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. పట్టభద్రులకు మరియు విద్యావంతులకు నా విన్నపం ఏంటి అని అంటే, తరగని ఆస్తులు ఉండి కూడా ఎమ్మెల్సీ పదవులకు ఆశపడి వస్తున్నారు. ఒకసారి పట్టభద్రులు ఆలోచించండి. వారు వస్తే మీకు ఏమైనా మేలు జరుగుతుందా? నాలాంటి యువ నాయకత్వాన్ని బలపరిచి నన్ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే యువ నాయకత్వంతో నవ సమాజ నిర్మాణం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ నన్ను బలపరిచి నన్ను ముందుకు తీసుకెళ్ళి గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. K24 న్యూస్ ఛానల్ని ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వార్తలతో మీ ముందుకు వస్తాము. మీ గన్నవరం సుదర్శనం.